ఈరోజు ఇక్కడికి వచ్చినాము. మేము సాంప్రదాయ మత్స్యకారుల సేవా సంఘం చేస్తున్నాము. మీటింగ్ ట్రైబల్ బోట్ ట్రైనింగ్ మరియు రిపేర్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి ముఖ్య విశేషమైనటువంటి ప్రకాష్ రావు గారు, బిజినెస్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కాకినాడ అలాగే ఇంకో చైర్ సింగరాకొండ FDO గారైన అక్కడ ఉండొచ్చు. అలాగే సింగరాకొండ మార్కెట్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన వాటి కృష్ణ సోదరులారా, ఇప్పటికే కాలాతీతమైంది. ఏదైనా సరే ఒక కార్యక్రమం మొదలు పెట్టాలి అని అంటే ఇంకా మత్స్యకారుల్లో సాంకేతిక పరిజ్ఞానం అనేది విపరీతంగా పెరిగినా కూడా మత్స్యకారుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికి కూడా ఊపందుకోలేనటువంటి పరిస్థితి ఉంది. పక్కన వ్యాపార దృక్పథంతో వచ్చినటువంటి వారు మాత్రము పెద్ద పెద్ద ట్రావెలర్స్ ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతున్నాడు. కానీ మరి సాంప్రదాయబద్ధంగా చేపల వేటను నమ్ముకొని చేపలు అమ్ముకొని జీవించే వాళ్ళు మాత్రం ఈరోజు కూడా సరైనటువంటి దిశలో ప్రయాణం చేయటం కానీ సరైనటువంటి దిశలో ఈ యొక్క పరిజ్ఞానాన్ని అందుకొని అభివృద్ధి చెందకపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ దిశలో మా సేవా సమితి కూడా ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే మేము ప్రజల్ని చైతన్యం చేయటం, ప్రజల్లో ఒక మార్పు తీసుకురావటం, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్లకు ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితం గడిపే వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి మా ప్రయత్నం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఏ స్వచ్ఛంద సంస్థల్లాగానో ఇందాక ప్రకాష్ రావు గారు చెప్పినట్లుగా ఏ స్వచ్ఛంద సంస్థల్లాగానో మాకు డబ్బులు కానీ లేకపోతే నిధులు కానీ వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయినా ఉన్నంత పరిమితి వనరుల్లో మాకు చేతనైన విధంగా ఈ యొక్క మత్స్యకారుల్లో ఒక చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించడం మనకి ముఖ్యంగా సహకరించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఫైబర్ గ్లాస్ టెక్నాలజీ అనేది మన యొక్క మత్స్య పరిశ్రమలో విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైబర్ గ్లాస్ టెక్నాలజీ అనేది ఇంతకుముందు కొయ్య తెప్పలు కానీ కొయ్య నామలు కానీ వాడటం వల్ల మనం దానిని రిప్లేస్ చేసుకొని ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడే పరిస్థితుల్లోనూ అదేవిధంగా మరి తీర ప్రాంతంలో వాటిని జాగ్రత్త చేసుకునే విషయంలో కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. మరి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కానీ ప్రతి తీరంలో కానీ ప్రతి చేపల రేవులో కూడా మరి ఈ యొక్క టెక్నాలజీని ఫైబర్ బోట్లని మనం వాడుకుంటున్నాం. కానీ సునామీ వచ్చినా తుఫాన్లు వచ్చినా కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ యొక్క వనరుల్ని ఈ యొక్క బోట్లని మనం తీసుకుంటున్నాం. అయినా కూడా అక్కడ సరైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో సరైనటువంటి మెరుగైనటువంటి వస్తువులు ఈ బోట్లు కానీ తెప్పలు కానీ ఇలాంటివి మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకని మన యొక్క అమాయకత్వాన్ని కానీ మన అజ్ఞానాన్ని కానీ ఎదుటి వాళ్ళు క్యాష్ చేసుకోవటం వల్ల మనం చాలా వరకు నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీని సామాన్యుడి దగ్గరికి తీసుకురావడానికి మనకి ఈ ప్రయత్నం, ఈ చిరు ప్రయత్నంలో మరి ఈ 2 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 2 రోజుల కార్యక్రమంలో మేము మొత్తము విజ్ఞానాన్ని మీకు అందచేయలేకపోయినా సరే ఒక ప్రాథమికమైనటువంటి స్థాయిలో దీనిని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది మనం చూడాలి అనేది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ అనేది ప్రభుత్వం చెప్తున్నాయి, సమస్యలు చెప్తున్నాయి. ప్రత్యామ్నాయ జీవన విధానం అనేది మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయ జీవన విధానం ఎందుకు మెరుగుపరుచుకోవాలి? ప్రత్యామ్నాయ జీవన విధానంలో మనకు ఈరోజు సముద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల చేపలు లభించకపోవటం అనేది ఒకటి ముఖ్యమైనటువంటిది. మరి చేపల వేటపైన ఆధారపడినటువంటి వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఈ ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన వాళ్ళు మరింతగా లబ్ధి పొందాలి అనేది, వాళ్ళు ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళ యొక్క పనులు వాళ్ళే చేసుకొని మెరుగైనటువంటి జీవితాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మెరుగైన జీవితం జీవించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ యొక్క ఈ ఫైబర్ తెప్పలు తయారీ మరి మరమ్మతులు అనే విషయం పైన
మా యొక్క సేవా సమితి ఇక్కడ కార్యక్రమము మరి మత్స్యశాఖ వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 2 రోజుల ప్రోగ్రాంలో మరి మీరందరూ ఏదైనా సరే మనము కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మాత్రమే మనం దేన్నైనా సాధించగలుగుతాం. దృష్టి నిలపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని దీన్ని మీద ఒక విధమైనటువంటి పరిజ్ఞానాన్ని సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ 2 రోజులు కూడా మీరు తప్పనిసరిగా హాజరయ్యి ఈ యొక్క వర్క్షాప్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి ఇప్పుడు మనం వర్క్షాప్ని మరి జ్యోతి ప్రతిమలతో ప్రారంభించాల్సిందిగా మన ప్రకాష్ రావు గారిని, మరి ఆయన కూడా మన జాతివాడు, ఈ కార్యక్రమాల్లో కూడా అదేవిధంగా ఈ సేవా సమితి కార్యక్రమాలకు కూడా వెన్నుదన్నుగా ఉండి అనేక చోట్ల అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మద్దతిస్తూ తన సంపూర్తి సహకారాన్ని అందజేస్తూ మన వాళ్ళలో ఒక చైతన్యాన్ని, ఒక అవగాహనను తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ పదవిలో ఉండి మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు ఇప్పుడు ఈ యొక్క వర్క్షాప్ని జ్యోతి ప్రతిమలతో ప్రారంభించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కాదు కాదు, అక్కడ కర్పూరం పెడతారు చివరిలో. కర్పూరం పెడతారు సేఫ్టీకి వెళ్ళకి నోట్స్ లేవి, నోట్లు ఇచ్చారు ఇంకా బండి కాదు, ఇవి కాదు ఫైనల్ నోట్స్. మరి అవి తేవాలి కదా, రిలీజ్ చేయాలి కదా. ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు? శ్రీ నాయుడు వెంకటేశ్వర గారు, సాంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి ప్రధాన కార్యదర్శి గారికి, అదేవిధంగా మత్స్యకారుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి స్వచ్ఛత సేవా సంస్థలో పనిచేస్తున్నటువంటి మరియు మత్స్యకారుల గురించి నిరంతరము శ్రమిస్తున్నటువంటి శ్రీ భరణి గారికి, అలాగే మా శాఖ తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున ఈ ఏరియా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ కె లక్ష్మీనారాయణ గారికి. లక్ష్మీనారాయణ గారు చాలా ఫిషర్మెన్ సర్వీసెస్లో సుదీర్ఘంగా అనేక రకాలైనటువంటి ప్రదేశాల్లో పనిచేసి ఫిషర్మెన్ గురించి చాలా సేవలు అందించారు. వారిని చాలా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. మరి అదేవిధంగా ఫిషర్మెన్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గౌరవనీయులైనటువంటి శ్రీ కృష్ణయ్య గారికి, ముఖ్యంగా ఈ సభని నేను అంటలేదు, వర్క్షాప్, ఈ వర్క్షాప్కి హాజరైనటువంటి మన యొక్క మత్స్యకారుల సోదరులు అందరికీ, మా మత్స్యశాఖ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక నేను చాలా విషయాలు, ఇప్పుడు ఇది కేవలంగా వర్క్షాపు, దీని మీద మీరు 2 days కూడాను ఈ 2 రోజుల్లో నిర్వహించబడుతున్నటువంటి ఈ వర్క్షాప్కి చాలా కాన్సన్ట్రేట్గా సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి. లైవ్లీహుడ్ సెక్యూరిటీ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు సామాజిక న్యాయము, సామాజిక భద్రత కల్పించాలన్నటువంటిది ఒక ఆశయంగా పెట్టుకున్నామని చెప్పాను గతంలో మీకు. ఇందాక ఒక 10-15 నిమిషాలు వీటి గురించి వివరంగా చర్చించాను. అయితే ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం ఆ విషయాన్ని మనం చర్చించుకుంటే బాగా కాలతీతం ఇప్పటికే అయింది. ఆ విషయాలన్నిటి గురించి కూడా మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు క్లాస్ తీసుకోవాలి దీని గురించి ప్రత్యేకంగా. ఈ ఎఫ్ఆర్పి టెక్నాలజీ, ఫైబర్ గ్లాస్ తెప్పలు నావల యొక్క మరమ్మతులు మరియు తయారీ,
అన్నటువంటి ఈ శిక్షణ వర్క్షాప్కి ప్రత్యేకంగా కాకినాడ నుండి లెక్చరర్ అయినటువంటి శ్రీ విజయ్ కుమార్ గారిని కూడా మేము అక్కడ కోర్టుయార్డ్లో తీసుకురావడం జరిగింది. మరి మొత్తం అంతా కూడా వారి ఆధ్వర్యంలో ఈ 2 days వారు మా యొక్క కోరికకు మన్నించి వారి యొక్క గురువుగారు అయినటువంటి శ్రీ గంగాధరం గారు కోర్టుయార్డ్ వారు మన కస్టమర్లకి గతంలో వారు గత బోట్యార్డ్లో పనిచేసినప్పుడు కూడా అనేక రకాలైనటువంటి బోట్లు కట్టించి విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారి శిష్యుడు ఈయన. సో ఇతను ఇంత దూరం మాతో పాటు కష్టపడి వారిని ప్రోగ్రాము తీసుకుని వచ్చి ఇక్కడ ఒక అవేర్నెస్ క్యాంపు మా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తరఫున మీరు కండక్ట్ చేస్తున్నారు అంటే మేము కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలి, మేము కూడా మీ ముందుకు వస్తున్నామని చెప్పేసి మీ దగ్గరికే మేము వచ్చాం. యాక్చువల్లీ మీరు రావాలి అక్కడికి, అయినా కూడా అవేర్నెస్ క్యాంప్ అని కాకుండా ఈ వర్క్షాప్ అనేటువంటిది మీ యొక్క ఏరియాలో మేమే కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా కాకినాడ నుండి వచ్చారు. సో దయచేసి ఈ 2 రోజులు ఈ శిక్షణ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు ప్రతి సబ్జెక్టు కూడా డీటెయిల్డ్గా అడిగి ప్రతి దాన్ని కూడా డీటెయిల్డ్గా నేర్చుకుని ఒంగులు ఎలాగ ముందు ఫస్ట్ ఒంగులు ఎందుకంటే ఇప్పుడు చిన్న మోడల్ తయారు చేసాం. అది ఆ ఒంగులు ఏ రకంగా రిబ్స్ అక్కడ నుండి కీళ్ళు రిబ్స్ నుండి వెళ్తుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మ్యాటింగ్ వేయడం, రెజిన్ వేయడం ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తారు. ఈ వర్క్షాప్లో కేవలంగా వర్క్షాప్లోకి వర్క్ స్కిల్ నేర్చుకోండి. దీనివల్ల మీకు లైవ్లీహుడ్ సెక్యూరిటీ అంటే నేను చెప్పాను ఇందాక, ఇదే కాకుండా మిగతా సెక్యూరిటీస్ అంటే మీకు జీవన భద్రత ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి మిగతా కార్యక్రమం మనం తర్వాత సర్వీస్ ఆర్గనైజేషన్ వారు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారు ఖచ్చితంగా నాకు తెలుసు. మేము కూడా ఇటువంటి స్వచ్ఛత సేవా సంస్థలకి మా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా మీ సభాముఖంగా తెలియజేస్తాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. స్థానిక మత్స్య విస్తరణాధికారి కె లక్ష్మీనారాయణ గారు వర్క్షాప్లు చేసి ఏరియా ప్రొఫైలింగ్ 2 minutesలో మధ్యలో వచ్చిందా మరియు రిపేర్ల గురించి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి ఈ వర్క్షాప్కి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ ప్రకాశ్రావు గారు, ప్రిన్సిపాల్ ఎస్ఐఆర్కి కాకినాడ గారికి, అలాగే సేవా సమితి ప్రెసిడెంట్ వెంకటరావు గారికి, మీటింగ్ నిర్వహించిన భరణి గారికి, అలాగే మన యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణయ్య గారికి, సభకు ఇచ్చేసిన మీ అందరికీ మత్స్య ద్వారా నేను జరుగుతుంటూ ముఖ్యంగా ఈ ఫైబర్ గ్లాస్ అనేది ఈరోజు మనం కంపల్సరీగా కోస్ట్లో అందరూ కూడా ఈ ఫైబర్ గ్లాస్కే వచ్చేసి ఉన్నాం. ఇది రీసెంట్గా 2 years బ్యాక్ జరిగిన మన సునామీలో మన యొక్క వేట పరికరాలు ఉన్నటువంటి కప్పలు ఇవన్నీ పాడైపోయి బాగా నష్టం జరిగినప్పుడు మనకి ఇక్కడ రకరకాల స్వచ్ఛంద సేవా సంస్థల ముందుకొచ్చి ఈ ఫైబర్ గ్లాస్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది. అయితే దాని నాణ్యత అవన్నీ మా వాళ్ళు కూడా తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చారు, మనం తీసుకున్నాం. ఈ ప్రోగ్రాం కనుక మనం గతంలోనే ఏర్పాటు చేసుకున్నట్టయితే ఏ విధంగా తయారు చేయటం, అసలు ఇందులో ఏ మెటీరియల్ వాడతారు, ఏ విధంగా మనం దగ్గరుండి చేయించుకోవాలనే ఒక అవగాహన ఉండేది. ఆ రోజు మనకి అవగాహన లేకపోవడం వల్ల వారు ఇచ్చారు, మనం తీసుకున్న సంవత్సరం లోపలే దాదాపు అన్నీ కూడా రిపేర్స్ వచ్చినాయి. ఈ రిపేర్ చేయించుకోవడానికి మళ్ళా వాళ్ళని ఆశ్రయిస్తే మాకు వీలు కాదు, మేము రామని చెప్పిన సంఘటనలు కూడా ఏరియాలో చాలా ఉన్నాయి. దానికి ఇక మనకు తెలిసిన ఎక్కడి నుంచో కావలి నుంచో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ చేత చేయించుకోవటం వల్ల మనకి చాలా వ్యయము ప్రయాస 2 ఇదేని కనుక ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన ఏరియా నుంచి వచ్చిన ఈ మత్స్యకార సోదరులు కంపల్సరీగా ఈ ఎఫ్ఆర్పి ఏ విధంగా మెటీరియల్తో మంచి మెటీరియల్ని ఏ విధంగా ఇది చేసుకొని ఎన్ని పొరలు వేసుకుంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనే విషయాన్ని అందరూ కూడా కంపల్సరీగా నేర్చుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. ఈ రిపేర్స్ వచ్చినప్పుడు కూడా మనోళ్ళు అదేదో ఇదైందా అని చెప్పని అంటుంటారు. వచ్చినప్పుడు మేము చూస్తూ ఉన్నాము. ఒకదానికి అరదానికి మీలో ఆ నాలెడ్జీ కనుక ఉన్నట్టయితే ఆ మెటీరియల్ అవి కూడా మనం ఒకసారిగా ఏదైనా స్కీమ్లో మనం తెప్పించుకొని ఇచ్చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణయ్య గారు 2 మాటలు ఎక్కువ కూడా
మత్స్యకారుల సేవా సంస్థ ఇలాగే బాబు అదే మన ముఖ్య అతిథిలో నాగేశ్వరరావు గారికి ఇన్స్పెక్టర్ గారికి మన మార్కెట్ సెంటర్ మనం ఇది గవర్నమెంట్ వారు ఇస్తున్నారు ఏదో చేస్తున్నారంటే ఒక ఇది కాకుండా వాళ్ళు ఇచ్చేదానికి మనం చేసేదానికి కరెక్ట్గా టచింగ్ చేసుకుంటూ మనం బాగా చేసుకోవాలనేది మనం చేసుకుంటాం చాలా తీసుకుంటాం. స్వచ్ఛంద సేవా సంస్థల్లో నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి భరణి శంకర్ ఈ యొక్క వర్క్షాప్లు చేసిన సమితి తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ వర్క్షాప్కు ఈ సాంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాడి వెంకటేశ్వరరావు గారికి మరియు సింగరాయకొండ మత్స్యశాఖ అభివృద్ధి అధికారి అయినటువంటి లక్ష్మీనారాయణ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ఈ ఫిషర్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కృష్ణయ్య గారు మరియు వివిధ గ్రామాలకు చెందినటువంటి మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ముఖ్యంగా చెప్పాలంటే మనం ఒక వ్యవస్థలో నుంచి ఇంకో వ్యవస్థలోకి మారే పరిస్థితిలో ఉన్నాం. గతంలో కానీ చూసుకున్నట్లయితే మనకు సాంప్రదాయకంగా ఉన్నటువంటి తెప్పలు, తర్వాత ఏంటంటే కాకినాడ నావల్ లాంటివి ఉపయోగించేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ తెప్పలు పరిస్థితి చూస్తే ఇప్పుడు ఎక్కడి నుంచో మనకి కేరళ రాష్ట్రాల నుండి దిగుమతి అయ్యేటువంటి అల్బిజియా అనేటువంటి ఒకటి రావాల్సిన పరిస్థితి ఉంది. అది ఉంటేనే కానీ మనకి ఇక్కడ తెప్పలు తయారు కావడం అంతగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు అక్కడ కూడా అది మనకు అందుబాటులో లేక అక్కడ వాళ్ళు ఆడ కేరళలో ఉండేటువంటి వాళ్ళు కూడా అక్కడ నుండి మళ్ళీ ఫైబర్కి మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మనం ఏదన్నా సరే కాకినాడ నావల్ లాంటి ఏదైనా తయారు చేసుకోవాలన్నా ఇప్పుడున్నటువంటి ఈ వుడ్ కానీ ఏదైనా చూసినట్లయితే అది కూడా మనకి ఎక్కువగా కాస్ట్ పెరిగిపోవడం, తర్వాత వరకు రిపేర్లు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. దాని స్థానంలో మనకి ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఫైబర్ అనేటువంటిది కొన్ని గ్రామాల్లో వచ్చినాయి. అదేవిధంగా మనం సునామీ తర్వాత కూడా చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఈ ఫైబర్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఫైబర్లో వచ్చేటప్పటికి చిన్నదానికి పెద్దదానికి ఏదైనా రిపేరు వచ్చినా కానీ మనం వేరే వాళ్ళ మీద ఆధారపడడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా దాంట్లో ఉండేటువంటి కొన్ని బేసిక్గా ఉండేటువంటి కొన్ని ఉంటాయి. అంటే ఎన్ని పొరలు వేయాలి, దాంట్లో ఏది రిపేర్ వస్తే ఏది ముందు మనం చేసుకోవాలనేటువంటిది కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. అందువల్లనే మనం ఉండేటువంటి మత్స్యకారులు ఎక్కువగా నష్టపోవడానికి జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఒక సునామీ వచ్చిన తర్వాత మన లక్ష్మణ గారు చెప్పినట్లు కూడా మనకి ఏదైనా సరే స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చినప్పుడు అది ఆ స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చినటువంటి బోట్ని వేరే కాంట్రాక్టులకు ఎవరికి ఇవ్వడం, వాళ్ళు ఆ ఉండేటువంటి 8 పర్ల బదులు 3 పర్లు 4 పర్లు ఇవ్వడం, తర్వాత అది మళ్ళీ వెంటనే సముద్రంలోకి వెళ్ళిపోయిన 2వ రోజే మళ్ళీ రిపేర్ రావడం, ఇలాంటిది కూడా జరిగి అసలు ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ కూడా ఏంటంటే చాలా సముద్ర తీర ప్రాంతంలో ఒక షో పీసుల్లాగానే ఉన్నాయి, కానీ అవి కూడా ఎక్కువగా ఉపయోగపడినటువంటి పరిస్థితి. దాంట్లో ఎవరినన్నా మనం తప్పుపడదామనంటే ఎవరిని తప్పుపట్టలేనటువంటి పరిస్థితి. దాన్ని ఏంటంటే వాళ్ళు పైన రంగులు వేశారు, కొన్ని పాతవాడికి రంగులు వేసి ఇచ్చారు, ఈ పరిస్థితి అంతా కూడా ఏర్పడింది. కానీ ఇప్పుడు మనకి సాంప్రదాయ మత్స్యకారుడిగా మనకి దాని మీద ఏదైనా కొంతవరకు మనకు కానీ విజ్ఞానంగా ఉన్నట్లయితే, ఆ సాంకేతిక పరిజ్ఞానంగా ఉన్నట్లయితే ఇలాంటి వాటి నుంచి మనం బయటపడవచ్చు. తర్వాత ఉద్దేశంతో ఇక్కడ ఈ వర్క్షాప్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ అనేటువంటిది అంటే నన్ను అడిగితే ఇక్కడ మనకి ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, తర్వాత గుంటూరు జిల్లాలో, తర్వాత అటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జరుగుతుందేమో, కానీ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏం జరగలేదు. ఇదే ప్రథమం అనుకుంటున్నాను నేను, ఎక్కడ జరగలేదు. కానీ సేవా సంస్థ మీదే చేశారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి వర్క్షాప్. కానీ ఈ వర్క్షాపు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు మనం సాంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా మనకి అక్కడ నుండి కాకినాడ నుంచి అక్కడ నుంచి కొంతమందిని అక్కడ స్కిల్డ్ పర్సన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇంత ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మన అడిషనల్ డైరెక్టర్ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ కార్యక్రమాన్ని మీరు ఎంత అంటే ఏదో లేదు వాళ్ళు ఏదో ఇస్తున్నారు, 2 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు అనేటువంటిది కాకుండా మీరు ఎంత క్షుణ్ణంగా నేర్చుకుంటే మీకు అంత ఉపయోగపడుతుంది. తర్వాత మన భవిష్యత్తులో
దీంట్లో మనం ప్రాథమికంగా కొంత పరిజ్ఞానం కానీ సంపాదించుకున్నట్లయితే మనం ఏదైనా సరే గవర్నమెంట్ ద్వారా కానీ ఏదైనా సరే ఫిషరీ డిపార్ట్మెంట్ ద్వారా అయినా సరే మనం కొన్ని చోట్ల కొన్ని యూనిట్లు పెట్టుకోవడానికి కూడా అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది. తద్వారా కూడా కొంత మనం ఒక జీవనోపాధిని కూడా పొందొచ్చు. మనమే మన మత్స్యకారులకి కొన్ని ఇలాంటి యూనిట్లు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ దీన్ని శ్రద్ధగా వింటారని, శ్రద్ధగా మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంచుకున్నాను. ఈ యొక్క వర్క్షాప్లో పాల్గొన్నటువంటి ఒక స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్టడీ మెటీరియల్ మనం ఎందుకు ఇస్తాము అని అంటే అక్కడ మనం వర్క్షాప్ ఇక టీచర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్ కానీ చెప్పేదానికి మన దగ్గర ఉన్నటువంటి దాన్ని వేరేజ్ వేసుకొని ఒక రకంగా ఒక అవగాహన పెంచుకోవటానికి ఈ యొక్క మెటీరియల్ అనేది మనం రూపొందించినటువంటి ఈ యొక్క సరంజామా ఈ సమాచారం ఉపయోగపడుతుంది అని ఉద్దేశంతో ప్రతి చోట కూడా ఇలాంటి మెటీరియల్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క బుక్ని మన ప్రకాశం జిల్లా అట్లా పట్టుకోండి. గురువు గారు కొంచెం ముందుకు రండి సార్. పెద్ద అనుభవం ఉంది. వారిని ఎండ్లో ఉంది. వర్క్ చేసేవాడు